హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేసుకున్నానండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉండేది. దోసకాయ పచ్చడి ఎండుమిరపకాయలు కూడా వేసి చేసుకుంటారండి. ఉత్తది ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి చేసుకుంటే అది ఒక టేస్ట్గా ఉంటుంది. ఇలా కూడా చేయండి, చాలా బాగుంటుంది. నేను అలాగా ఒక దోసకాయ తీసుకున్నాను. ఇలా పీల్ చేసుకోవాలండి. నేను హాఫ్ దోసకాయే తీసుకున్నాను. హాఫ్ వచ్చి దోసకాయ పప్పుకి బాగుంటుందని పక్కన ఉంచుకున్నాను. ఇట్లాగా ఇత్తనాలు తీసేయాలండి. ఇత్తనాలు ఎందుకు తీసేస్తామంటే చేదుగా ఉంటుందని తీసేస్తారు. ఇత్తనాలతో కూడా వేస్ట్ చేస్తే కూడా బాగా రుచి ఉంటుంది. నేనేమో ఇత్తనాలు తీసేసాను. ఒక దోసకాయ తీసుకుని దాంట్లో సగం పీల్ చేసుకొని సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం శనక్కాయ పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యాక ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను 10 పచ్చిమిరపకాయలు ఎందుకు వేసుకున్నానంటే ఇవి కారం లేవు కనుక ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు కారం ఎంత కావాలో అంతే వేసుకోండి. బాగా ఈ పచ్చిమిరపకాయలు రోస్ట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కన ఉంచుకొని అదే బాండల్లో కొంచెం నూనె వేసుకొని ఒక 2 టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం చింతపండు వేసి ఒక 5-6 తెల్లగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసి ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. మూత వేయవద్దండి. మూత వేస్తే కొంచెము మెత్తబడిపోతుంది. టమాటా వాటర్గా వస్తుంది అనమాట. అందుకు నేను మూత వేయలేదు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇలాగ చాలా అంతే మగ్గనిచ్చింది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉప్పు, శనక్కాయ పప్పు, జీలకర్ర వేసి బరగ్గా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఎత్తి ఈ దోసకాయ ముక్కలు వేసుకొని మరీ ఎక్కువ పేస్ట్ చేసుకోవద్దండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డ వేసి ఊరికే ఒక రౌండ్ అలా తిప్పండి. ఆ ఎర్రగడ్డ కూడా పంటి కింద తగిలితేనే ఆ టేస్ట్ అండి. అంతేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో పచ్చడి. దాన్ని బౌల్లోకి తీసుకుందాము. మళ్ళీ బౌల్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్గా మనం పోపుకి ఏం వేసుకుంటామో ఆ పోపు దినుసులన్నీ వేసి తిరగమాత చేసుకోవడమేనండి. అంతేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని అంత పచ్చడి వేసుకొని మనము కొంచెం ఎగ్ ఆమ్లెట్ కానీ ఏదో అప్పడాలు కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఒకసారి ట్రై చేసి నా కామెంట్లో ఎలా వచ్చిందో మీరు నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో వేడివేడి అన్నంలో. ఓకే, బాయ్.